ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వెళ్లి అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ జరుపుతున్న దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై అత్యంత భీకరమైన వైమానిక దాడులు ప్రారంభించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తాజా ఎయిర్ స్ట్రైక్ ప్రారంభమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. ఇరాన్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ తాజా దాడిలో భారతదేశ భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేయబడిన ఇరాన్లోని చబహార్ నౌకాశ్రయం భారీగా దెబ్బతింది. చబహార్లోని పోర్ట్ అథారిటీ నియంత్రణ టవర్, ఐఆర్టీసీకి చెందిన ఇమాం అలీ నెజ్జా సైనిక స్థావరం, ఇటీవల ఆధునీకరించబడిన షాహీద్ బెహెష్టీ డాక్ ప్రాంతం, చబహార్ పోలీస్ డాక్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా మిసైల్స్ విరుచుకుపడ్డాయి. ఈ దాడుల కారణంగా చాబహార్ నగరంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చాబహార్తో పాటుగా బందర్ అబ్బాస్, కొనారాక్, బుషహర్, సిరిక్, కీష్మ్ దీవుల్లోని ఇరాక్ సైనిక లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో చాబహార్ పోర్టు భారీగా ధ్వంసమైనట్టు సమాచారం. మరోవైపు గురువారం తెల్లవారుజాము నుంచే ఇరాన్ అనుకూల సైనిక వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై భారీ ప్రతిదాడులను ప్రారంభించినట్టు ఇరాన్ అధికారిక మీడియా IRIB పేర్కొంది. ఇంతకు ముందుగా మంగళవారం రాత్రి అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన 60 యుద్ద బోట్లు, 80 సైనిక స్థావరాలు ధ్వంసమవడంతో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా మిలిటరీ స్థావరాలను, ముఖ్యంగా మనమాలోని US 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేసింది. దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు గట్టి ప్రతిస్పందన ఇస్తామని, అవసరమైతే మరింత వినాశకరమైన సైనిక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చాబహార్ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నట్లు పేర్కొంటూ ఒక ఫోటోను తన సోషల్ మీడియా వేదికలో పంచుకున్న ట్రంప్, ఇలాంటిదే అమెరికా స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశం ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతాయని సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామాలు మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరాన్ రానున్న రోజుల్లో పక్కనే ఉన్న గల్ఫ్ సహకార మండలి దేశాలలోని కీలక చమురు, ఆర్థిక వనరులపై దాడులు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కుదిరిన శాంతి ప్రయత్నాలన్నీ విఫలమవడంతో మధ్యప్రాచ్యం మళ్లీ పూర్తిస్థాయి యుద్ద ముంగిట్లలోకి నెట్టబడింది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ జరుపుతున్న దాడులను తిప్పికొట్టేందుకు అమెరికా సైన్యం ఇరాన్ భూభాగంపై అత్యంత భీకరమైన వైమానిక దాడులు ప్రారంభించింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ తాజా ఎయిర్ స్ట్రైక్స్ ప్రారంభమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ అధికారికంగా వెల్లడించింది. ఇరాన్ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ తాజా దాడుల్లో భారతదేశ భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ది చేయబడిన ఇరాన్లోని చాబహార్ నౌకాశ్రయం భారీగా దెబ్బతింది. చాబహార్లోని పోర్ట్ అథారిటీ నియంత్రణ టవర్, ఐఆర్సీటీసీకి చెందిన ఇమాం అలీ నెజ్దా సైనిక స్థావరం, ఇటీవల ఆధుకరించబడిన షాహీద్ బెహెష్టీ డాక్ ప్రాంతం, చాబహార్ పోలీస్ డాక్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా మిసైల్స్ విరుచుకుపడ్డాయి. ఈ దాడుల కారణంగా చాబహార్ నగరంలోని దాదాపు సగానికి పైగా ప్రాంతాలలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చాబహార్తో పాటు బందర్ అబ్బాస్, కోనారక్, బుషెహర్, సిరిక్, కీష్ము దీవులలోని ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో చాబహార్ పోర్టు భారీగా ధ్వంసమైనట్టు సమాచారం. మరోవైపు గురువారం తెల్లవారుజాము నుంచే ఇరాన్ అనుకూల సైనిక వర్గాలు అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై భారీ ప్రతిదాడులు ప్రారంభించినట్లు ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఐబీ పేర్కొంది. అంతకుముందు మంగళవారం రాత్రి అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్కు చెందిన 60 యుద్దబోట్లు, 80 సైనిక స్థావరాలు ధ్వంసమవడంతో ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల ద్వారా కువైట్, బహ్రెయిన్లోని అమెరికా మిలిటరీ స్థావరాలను, ముఖ్యంగా మనామాలో యుఎస్ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయాన్ని టార్గెట్ చేసింది. దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధిలో నౌకలపై జరిగిన దాడులకు గట్టి ప్రతిస్పందన ఇస్తామని, అవసరమైతే మరింత వినాశకరమైన సైనిక చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చాబహార్ ప్రాంతంలో మంటలు ఎగిసిపడుతున్నట్లు పేర్కొంటూ ఒక ఫోటోను తన సోషల్ మీడియా వేదికలో పంచుకున్న ట్రంప్, ఇలాంటి దాడులు మళ్లీ జరిగితే అమెరికా స్పందన మరింత తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. టర్కీలో జరిగిన నాటో శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశానికి ముందు మీడియాతో మాట్లాడిన ట్రంప్, ఇరాన్పై అమెరికా సైనిక చర్యలు కొనసాగుతాయని సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ సముద్ర మార్గాల భద్రతకు ప్రాధాన్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. హర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలక మార్గం కావడంతో ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజా పరిణామాలు మధ్యప్రాచ్య భద్రతా పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మార్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఇరాన్ రానున్న రోజుల్లో పక్కనే ఉన్న గల్ఫ్ సహకార మండలి దేశాలలోని కీలక చమురు, ఆర్థిక వనరులపై దాడులు చేసే అవకాశం ఉందని అంతర్జాతీయ రక్షణ రంగ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా కుదిరిన శాంతి ప్రయత్నాలన్నీ విఫలమవడంతో మధ్యప్రాచ్యం మళ్లీ పూర్తిస్థాయి యుద్ధ ముంగిట్లలోకి నెట్టబడింది.